శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవాసనం సంవత్సర శ్రావణ శుద్ధ చవితి సోమవారం. ఈరోజు జూలై 28, 2025 తేదీ సోమవారం. ఈరోజు పుబ్బ నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 1:23 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 3:58 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం రాత్రి 2:40 4:22 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పుబ్బా నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పుబ్బ అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం, కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, కార్యాటంకాలు, ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులకు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్యపానాలకు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, కొలల మాట్లాడు.